Hello, good morning to the new young generation farmers of India. ఇప్పుడు మనకు కొత్తగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సేంద్రియ వ్యవసాయం మీద పాలసీ తీసుకొచ్చిందండి. ఆ సేంద్రియ వ్యవసాయం చేయదు, కుదరదు, మందులు వేస్తేనే పంట పండుతుంది అనే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు అందరూ. యాక్చువల్గా మీకు తెలవాల్సింది ఏంటంటే, ఇది వరి. ఈ వరి 6 ఫీట్ల మీద ఉందండి. నా హైటు 5'10", 6 ఫీట్ల మీద టచ్ అవుతుందండి. 6 ఫీట్ల మీద టచ్ అవుతుంది. దీనికి ఏ ఒక్క ఎరువు వేయలేదు, యూరియా వేయలేదు, మందులు అంటే ఇది ఏమి వేయలేదు. వేయకున్నా ఇంత హైట్ పెరిగి ఇది మొత్తం చూడండి, ఇది మొత్తం నీళ్ళ వల్ల కొట్టుకుపోయిందండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం నీళ్ళు వచ్చినాయి. చెరువు తెగిపోయి నీళ్ళు రావడంతో అంతా కొట్టుకుపోయింది. నీళ్ళు మొత్తం పారినాయి. ఒక వారం 10 రోజులు ఇక్కడ నీళ్ళు కంటిన్యూస్ పారిన కట్టలు తెగిపోయినాయి, కానీ పంటకేం కాలేదు. ఇదే సేంద్రియ వ్యవసాయం యొక్క గొప్పతనం. చూడండి, ఒక్క పీక వేసినాము, ఒక్క పీకకి ఎన్ని వచ్చినాయి చూడండి. ఇది చూడండి, ఇది 2 చేతులలో కూడా పట్టుకుంటే 2 చేతులు ఆనలేకపోతున్నాయి. 100 మీద పిలకలు వచ్చినాయండి. మీరు ఖచ్చితంగా ఈ వ్యవసాయం చేస్తే చాలా లాభాలు ఉంటాయి. లాభం ఉంటుంది, లాభం లేదు అనేది కాదు. రైతే రాజు అంటారు, రైతుకు లాభం రావాలి అంటారు. ఎరువులు వేసి 100,000 రూపాయలు ఎరువులు వేస్తే మీకేం మిగులుతుందండి? ఏం మిగలదు. ఇది వేసింది ఏంది? ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లము, శనగపిండి. మేము కొనుక్కొచ్చింది బెల్లం, శనగపిండి మటుకే. మిగతా అన్నీ ఇక్కడి నుంచే. మనము ఆవు మజ్జిగ వాడుకున్నాము. ఇది ఆవు మజ్జిగతో పాటు గోమూత్రము, వేప చెట్టు వేపాకులు, తంగడాకులు, జిల్లడాకు, కానుగాకు, యూకలిప్టస్ ఆకు, అన్నీ ఇవే, వేరే ఏం లేవు. అన్నీ మనకు ఊర్లలో ఏడబడతాడ దొరికే ఇదే ఆకులు మట్టుకే వాడి చేస్తే ఈ స్టేజ్కి వచ్చింది. మీరు మర్చిపోండి, సేంద్రియ వ్యవసాయం దిక్కు మళ్ళండి. రైతులందరూ సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించాలా, రావాలా. ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. ముందు తరాలకు మనం కూడా చేయలేదు అంటే, ఇది మొదలు పెట్టలేదంటే కంప్లీట్ హాస్పిటల్ వ్యవస్థ క్రియేట్ అయిపోతుంది. దాంట్లోనే అందరం ప్రతిదానికి హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తే నీకు హాస్పిటల్తో పని లేదు, మనం ఆరోగ్యం ఉంటాం, మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. బీపీలు, షుగర్లు, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఇవేవి ఉండవు. ఇవన్నీ పోవాలి అంటే సేంద్రియ వ్యవసాయంలో పండించిన ఫుడ్ తినాలా. అది తింటేనే మనం ముందు తరాలకు మనం కూడా గట్టిగా ఉంటాం, ముందు తరాలు గట్టిగా ఉంటాయి. జ్వరాలు రావు, రోగాలు రాకుండా స్ట్రాంగ్ ఉంటాం. దయచేసి సేంద్రియ రైతులను ప్రోత్సహించాల్సిందిగా మనవి. జై హింద్.